హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ లైఫ్ ఫ్యూయల్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. పండగ అనగానే మనకు గుర్తొచ్చేది పూజా విధి విధానం కదా. నేను ముందుగా అయితే గడపనైతే పూజించుకోవాలనుకున్నాను. దానికోసం ఒక కప్పులో పసుపు, పెరుగు అండ్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. ఇలా పూసుకోవడం వల్ల గడపకి వారం రోజులున్నా కూడా ఈ పసుపు అనేది మనకి పోదండి, చెక్కు చెదరకుండా గడప పచ్చగా కనిపిస్తుంది. నెక్స్ట్ వడపప్పు పెట్టుకోవాలి కదండి దేవుడికి నైవేద్యంగా. సో నేను దానికోసమని నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు అందరూ గడపలు అనేవి టేకు కర్రతోనే చేయించుకుంటున్నారు కదా. అవి ఎక్కువగా వాటర్ వేసి కడిగేస్తే చెదలు పట్టడము, ఉబ్బడము లాంటివి జరుగుతాయి కదా. సో అందుకోసమని నేను కొద్దిగానే వాటర్ వేసుకొని ఇలా క్లాత్తో అనేది తుడిచేసుకుంటున్నాను. ఇలా తుడుచుకోవడం వల్ల మనకి టేకు కర్ర అనేది చెడిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ మనకి గడపని తుడుచుకున్నామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సో నేను ఇలా తుడుచుకొని పసుపునైతే గ్యాపులు లేకుండా పెట్టేసుకుంటున్నాను. ఇలా తీసుకోవడం వల్ల మనకి గడప అనేది ఎంతో పచ్చగా బాగా కనిపిస్తుందండి. మనకి ఎంత పూజ చేసినా ఏం చేసినా ముందుగానే మనకి ఇంట్లోకి అడుగు పెట్టగానే ముందు కనిపించేది గడపనే కదండి. గడపని ఎంత అందంగా అలంకరించుకుంటే అంత సంతోషంగా అనిపిస్తుందండి. సో ముందుగా నేనైతే గడపనైతే ఇలా పూజించుకుంటున్నాను. నెక్స్ట్ శ్రీరామనవమి కదండి మనకి ఈరోజు స్పెషల్. శ్రీరామనవమి అంటే ఏంటి? రామనవమి చెప్పింది రామకథాసారం, శ్రీరామనవమి చెప్పింది రామకథాసారం. ఆ శ్రీరామనవమి గురించి మనం ఈరోజు తెలుసుకోవాలంటే ముందు రాముని గురించి తెలుసుకోవాలండి. ఆ శ్రీరామచంద్రుడు ఎలా జన్మించాడు, ఎందుకోసం జన్మించాడు, ఆ శ్రీరామచంద్రుని యొక్క జన్మకు గల కారణాలేంటి, ఇవన్నీ మనం తెలుసుకుందామండి ఈ వీడియోలో. తన జననం లోక కళ్యాణానికి శ్రీకారం, తన జీవనం యుగ యుగాలకి ఆదర్శం. సకల గుణ సంపన్నుడు, సకల గుణాభిరాముడు మన శ్రీరామచంద్రమూర్తి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతార స్వరూపుడే మన శ్రీరామచంద్రుడు. తన భక్తులను రక్షించేందుకు, ధర్మమును కాపాడేందుకు ఈ భూలోకంలో అనేక విధములుగా అవతరించాడు. జననం మరణం లేని ఈ భగవంతుడు దుష్ట శిక్ష రక్షణకై అనేక రూపాలను అవతరిస్తూ ఉంటాడు. ఆ శ్రీ మహావిష్ణువు తన భక్తుల కొరకు ఎన్నో రూపాలుగా అవతరించినప్పటికీ అందులో ముఖ్యంగా మత్స్యావతారం, కూర్మావతారం, వరాహం, నరసింహం, వామన, పరశురామ, రామ, కృష్ణ, బలరామ, కల్కి అనే ఈ అవతారాలు చాలా ప్రసిద్ధి. వీటినే దశావతారాలు అని కూడా అంటారు. ఇందులోనే మన శ్రీరామచంద్రమూర్తి అవతారం అనేది 7వ అవతారం. ఈ రామావతారం మానవుడి యొక్క జీవితానికి ఎంతో దగ్గర సంబంధంగా ఉంది. మిగిలిన అవతారాలలో ఏదో ఒక రూపంలో తన భక్తులను రక్షించడానికి ఆ భగవంతుడు తన లీలలన్నిటివి ఉపయోగించాడు. కానీ ఈ రామావతారంలో రాముడు అనేవాడు మానవ జీవితాన్ని అనుభవించి కష్టాలను చూసి ఎలా జీవిస్తాడు అనే దానిని మనకి చూపించారనమాట. ముందుగా రామావతారం యొక్క కారణం ఏమిటంటే రావణ సంహారం కోసం రామావతారం అనేది జరిగింది. త్రేతాయుగంలో రావణాసురుడు లంకాధిపతి, గొప్ప శివభక్తుడు, ఎంతో తపశ్శక్తి కలవాడు, గొప్ప వీరుడు కావడంతో ముల్లోకాలను శాసించాలనే దురాశతో ప్రజలను ఇబ్బందులకు గురి చేసేవాడు. సో దేవతలు సైతం ఇబ్బంది పడేవారట. నిస్సహాయులైన దేవతలు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా తాను రాముడిగా, శ్రీ మహాలక్ష్మీదేవి సీతమ్మగా అవతరించి రావణాసురి బారి నుంచి ప్రజలను రక్షించి ధర్మాన్ని కాపాడు. శ్రీరామచంద్రమూర్తి ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు కౌసల్యాదేవి యొక్క పుత్రుడిగా శ్రీ విలంబినామ సంవత్సరం ఉత్తరాయణం చైత్రమాసం శుక్లపక్షం నవమి రోజున అభిజిత్ లగ్నంలో జన్మించాడు. తనతో పాటు శ్రీ మహావిష్ణువు యొక్క ఆదిశేషుడు లక్ష్మణుడిగా, శంకు చక్రాలు భరత శత్రుఘ్నులుగా అవతరించాయట. ఈ రోజునే మన హిందువులు శ్రీరామనవమిగా జరుపుకుంటారు. ఈ రోజునే శ్రీరామచంద్రుడు పుట్టాడు కాబట్టి మన భక్త శ్రీరామదాస్ అనేవారు ఈ రోజున శ్రీరాముని కళ్యాణం జరిపించాలని నిశ్చయించారట. అదే మనకి ఆనవాయితీగా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో శ్రీరామనవమి అనేది జరుపుకుంటున్నాము. పూజ అనగానే మనకి పువ్వులు అనేవి కావాలి కదండి. సో అందుకోసమని నేను మా ఇంటి దగ్గర ఉన్న చెట్లకు కాసిన పువ్వులు అనేవి ఇలా తెంచుకుంటున్నానండి. చూడండి ఒక్కొక్క పువ్వు ఎంత ముద్దు ముద్దుగా చిన్న చిన్నగా ఉన్నాయో. మందార పూలు మా ఇంటి దగ్గర డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. పింక్ కలర్, రెడ్ కలర్, ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే మా ఇంటి దగ్గర ఉన్నాయి. వీటిని నేను ఇలా కోసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ కూడా మా ఇంట్లో ఉన్నాయండి.
సో నెక్స్ట్ ఇప్పుడు మనం పానకం రెడీ చేసుకోవాలి కదండి దేవుడికి నైవేద్యం నివేదించడానికి. సో నేను ఇలా మట్టి కుండలో అయితే తయారు చేసుకుంటున్నాను. మట్టి కుండను ముందుగా బాగా కడిగేసి సున్నంతో పూదించుకుని నెక్స్ట్ ఇలా నేను కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల ఒక తెలియని ఆనందం అనేది నాకైతే అనిపిస్తుంది. సో అందుకోసమని నేను ఇలా పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ కుంకుమ మధ్యలో గ్యాప్లలో నేను పసుపు అయితే పెట్టుకుంటున్నాను. చలికాలం వచ్చింది కదండి, ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. సో నేను పానకం చేసుకోవడానికి అని చెప్పేసి చల్లగా ఉంటుంది వేసవికాలం అని ఈ కుండనైతే ప్రిఫర్ చేస్తున్నాను. దేంట్లో అయినా చేసుకోవచ్చండి, మన ప్రిఫరెన్స్ అది. సో నేనైతే కుండనైతే తీసుకున్నాను. ముందుగా పానకం చేసుకోవడం కోసం అని చెప్పేసి నేను నీటిని అయితే తీసుకుంటున్నాను. నా నీటిని కుండలో అయితే పోసేసుకుంటున్నాను. చూడండి ఇలా పోసుకుంటున్నాను నేను. ఈ కుండ కొంచెం పెద్ద సైజే అండి. నెక్స్ట్ నేను ఈ పానకం కోసమని బెల్లము, శొంఠి, మిరియాలు, యాలకులు, తులసి ఆకులు అనేవి నేనైతే తీసుకున్నాను. ఫస్ట్ బెల్లం అయితే వేసుకుంటున్నానండి. బెల్లం కరగడానికి టైం పడుతుంది కదా, సో అందుకోసమని ముందుగా బెల్లం వేసుకొని గరిటెతో తిప్పుకుంటూ కరిగించుకుంటున్నాను. నెక్స్ట్ యాలకులు అనేవి తీసుకున్నానండి, ఒక 4 యాలకులు. వీటితో పాటు మిరియాలు, శొంఠి కూడా వేసి ఇలా దంచుకుంటున్నాను. ఇలా దంచుకొని వేసుకోవడం వల్ల బెల్లంకి కొంచెం వాతం చేసే లక్షణాలు ఉంటాయి కదా, సో అవి పోవడానికి అని చెప్పేసి కొంచెం శొంఠి, మిరియాలు, యాలకులు అనేవి యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా తులసి ఆకులు కూడా వేసుకుంటున్నానండి నేను. ఫైనల్గా పానకం అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడు మామిడికాయ పులిహోర చేయాలనుకుంటున్నాను. దీనికోసమని ఫస్ట్ మామిడికాయని అనేది తీసుకొని ముందు కొద్దిగా కట్ చేసేసి ఇలా తురుముకుంటున్నానండి. చూడండి పొడువుగా తురుముకుంటున్నాను. ఇలా తురుముకోవడం వల్ల మామిడికాయ మనం పులిహోర చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందండి. నెక్స్ట్ ఇప్పుడు నేను తీసుకున్న నువ్వులునైతే వేయించుకుంటున్నాను. కొద్దిగా చిటపట్లు ఆడగానే పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ కందిపప్పు, మినపప్పు కూడా వేసుకొని దోరగా వేయించుకుంటున్నాను. ఇలా చూడండి దోరగా వేగితే మంచి సువాసన అనేది వస్తుందండి. వీటిని వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకుంటున్నానండి నేను. నెక్స్ట్ శనగపప్పు అయితే వేసుకుంటున్నాను. శనగపప్పు వేగడానికి కొద్దిగా టైం పడుతుంది కదా, సో అందుకని ఇందులోనే నేను కొద్దిగా చెక్క, 4 లవంగాలు అనేవి వేసుకొని నెక్స్ట్ 2 ఎండుమిర్చి అనేవి వేసుకొని వేయించుకుంటున్నాను. వేయించుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ధనియాలు అయితే వేసుకొని ఇలా కొద్దిగా దూరగా వేయించుకుంటున్నానండి. ఇప్పుడు వేయించుకున్నవన్నీ తీసుకొని ఇలా వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను ఒకసారి. నువ్వులను అయితే వేసుకోవట్లేదండి, నువ్వులు తొందరగా గ్రైండ్ అవుతాయి కదా, అందుకోసమని వేసుకోవట్లేదు. ఇప్పుడు ఒకసారి ఇలా అన్నీ కలుపుకొని నువ్వులను అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి పులిహోరకి పౌడర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. చూడండి ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత నేను ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఒక 6 to 7 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను పోపు దినుసులు అనేవి వేసుకుంటున్నాను. జీలకర్ర కొద్దిగా చిటపట్లు ఆడగానే కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. అలాగే నేను 2 ఎండుమిర్చి అయితే తీసుకుంటున్నాను. వీటిని కూడా పోపులోనే వేసుకొని కొద్దిగా వేయించుకుంటున్నాను. ఇలా కొద్దిగా ఎండుమిర్చి, పోపు, కరివేపాకు వేగగానే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే తీసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి మొత్తాన్ని వేసుకొని కొద్దిగా బాగా వేగేలాగా వేసుకుంటున్నాను. మీకు పచ్చిమిర్చి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. దీని ప్లేస్లో మీరు ఎండుమిర్చిని అయితే వాడుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేగిపోయాయి కదా, నెక్స్ట్ నేను ఇందులోనే బుడ్డపప్పులు వేసుకొని వేయించుకుంటున్నాను. బుడ్డపప్పులు అనేవి బాగా వేగాలండి, లేదా పచ్చిగా ఉంటాయి, పచ్చి వాసన వస్తాయి. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ముందుగా తరిమి పెట్టుకున్న మామిడి తురుమునైతే వేసుకుంటున్నాను. మామిడి తురుమే ఎందుకు తీసుకున్నానంటే మామిడికాయ ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి పులిహోరకు అనేది అంతగా మామిడి పులుపు అనేది పట్టదు. సో ఇలా చేసుకుంటే పులుపు పడుతుంది, అలాగే మామిడికాయ మగ్గడానికి కూడా త్వరగా అవుతుంది. సో అలా చేసుకున్నానండి నేను. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని కలిపేసుకుంటున్నాను. ఒక 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే నేను కొద్దిగా సాల్ట్ అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా వేసుకుంటున్నాను. దీని తర్వాత నేను ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి అన్ని ఇంగ్రీడియంట్స్, సో అదైతే వేసేసుకొని బాగా కలుపుకుంటున్నాను మామిడి తురుముకు పట్టేలాగా. చూడండి ఇలా కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకోవడం వల్ల
ఆయిల్లోనూ వేగుతుంది, అలాగే మామిడి తురుముకి కూడా పడుతుందండి బాగా. నెక్స్ట్ నేను ఇందులోనే కొద్దిగా బెల్లం అనేది వేసుకుంటున్నాను. పులిహోరకి బెల్లం వేసుకోవడం వలన టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఇలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చూడండి, ఇలా కలుపుకొని మొత్తం ఒక 2 to 3 మినిట్స్ వరకు బాగా మగ్గేలాగా పెట్టుకోండి. ఇప్పుడు మనకి పులిహోర పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. వీటిలోనే రైస్ వేసేసుకొని బాగా కలుపుకోవడమే. చూడండి, మొత్తం రైస్ అయితే వేసేసుకున్నాను. ఇలా కలుపుకుంటూ ఉన్నాను చూడండి. కింది నుంచి పై వరకు మొత్తం రైస్కి పట్టేలాగా కలిపేసుకున్నాను. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకున్నాను. మన పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దేవునికి నైవేద్యాన్ని నివేదించడం కోసం అని చెప్పేసి నేను పానకంని ఇలా తీసుకుంటున్నానండి. మామూలుగా పానకం అందరి దేవతలకి నైవేద్యం పెడతాము, కానీ శ్రీరామనవమి రోజునే దీనికి ఒక ప్రత్యేకత అనేది ఉంది. వేసవికాలం రాగానే ఇంటికి వచ్చిన బంధువులకు ఇవ్వడానికి పూర్వకాలంలో మంచినీళ్ళు కానీ తేనె నీళ్ళు కానీ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మనం ప్రజెంట్ ఏంటంటే కూల్ డ్రింక్స్ అనేది ఇస్తున్నాము. బయట నుండి ఇంటికి వచ్చిన వ్యక్తికి ఎనర్జీ అనేది కోల్పోయి ఉంటారు కదండి, అలసిపోయి ఉంటారు. సో ఈ పానకం ఇవ్వడం వలన వెంటనే ఎనర్జీ వస్తుంది, అలసట అనేది తొందరగా పోతుందనే ఉద్దేశంతోనే ఇలా పానకం ఇవ్వడం అనేది ఆనవాయితీగా జరిగింది. నెక్స్ట్ మేము దేవునికి నైవేద్యాన్ని నివేదించుకొని ఇలా పూజ అయితే చేసుకుంటున్నామండి. చూడండి, ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఆ శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడిగా, ఏకపత్నివతుడిగా, అన్నగా, శత్రువుగా, రాజుగా, స్నేహితుడిగా ఎలా ఉన్నాడో నిరూపించుకొని అవి గుర్తు చేసుకుంటూ ఆ రామరాజ్యం మళ్ళీ రావాలని కోరుకుంటున్నామండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. జై శ్రీరామ్.